అండ్ ఈ హాలిడేస్లో ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా ఆంటీ మా మమ్మీ అయితే అక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. వాళ్ళతో పాటు పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మేము అక్క చెల్లెలు అయితే పిజ్జా తయారు చేద్దామనేసి అయితే పిజ్జా చేస్తూ ఉన్నాము. అయితే నేను చేయట్లేదు, మా కీర్తమ్మ మళ్ళీ మా శ్వేత అయితే చేస్తున్నారనమాట. నువ్వేం చేస్తున్నావు అనేసి అయితే అనుకుంటూ ఉన్నారా? ఇంకా వాళ్ళు వండి పెడుతూ ఉంటే తిని పెట్టాలి కదా, ఇంకా ఆ పనులు అయితే బిజీగా ఉన్నామన్నమాట నేను మా సిరి. ఇంకా పిజ్జా చేసేటప్పుడు హోమ్మేడ్ సాస్ చేసుకోవాలంట. హోమ్మేడ్ సాస్ కోసం ఇక్కడ ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి టమాటా అయితే ఉడికించుకుంటూ ఉన్నారు. పోనీలే పాపం అనేసి ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ కట్ చేద్దాం అనేసి అంటే ఇంకా పిల్లోడు లేసాడు పో అక్కడికి వెళ్ళు అనేసి అయితే పంపించేశారు. ఇంకా నేను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి హోమ్మేడ్ సాస్ కోసం రెడీ చేసినవంతా మిక్సీకి అయితే వేసుకున్నారు. ఇక్కడ పిజ్జాకి అయితే బేస్ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఎంతసేపు అనేసి అయితే ఈ పక్కన మా సిరి అడుగుతూ ఉన్నింది. మా సిరి అయితే వర్క్ చేసుకుంటూ ఉంది, నేనైతే పిల్లవాడిని చూసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఆలోపు వీళ్ళైతే పిజ్జా బేస్ అంతా రెడీ చేసి ఇంకా ఓవెన్లో పెట్టాలి అనేసి అయితే అన్నారు. ఇంకా మా ఇంట్లో ఓవెన్ లేదు కదా, ఇంకా అందుకోసమే ఒక పెద్ద పాత్ర పెట్టేసి ఫ్రీ హీట్ చేసి అందులో అయితే పెట్టేయమని చెప్పేశాను. ఇంకా అందులో అయితే పెట్టేశారనమాట. ఈ పిజ్జా ఎలా వచ్చింది అంటే సూపర్గా వచ్చిందనమాట. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.